ప్రేమలో బాధపడే వాళ్ళ కథలు చాలానే వినుంటారు. కానీ ప్రేమిస్తూ కూడా మౌనంగా బాధపడే వాళ్ళ కథలు ఎప్పుడైనా విన్నారా? హాయ్! నా పేరు హరిణి. నా రీడింగ్ 26 బుక్స్ ఇన్ 2026 జర్నీలో నేను చదివిన 10థ్ బుక్ ఇదే. 'కృష్ణునికై రాధ' ఒక బృందావన విహార కథ బై యశస్విని మన్నన్ గారు. ఈ కథ హిత అండ్ విభవ్ అనే ఇద్దరు వ్యక్తుల ప్రేమ గురించి. ఇద్దరి జీవితాల్లోనూ ఒక రకమైన లోటు ఉంటుంది. ఒకరేమో తండ్రి ఉన్నా తండ్రి ప్రేమకి దూరమవుతారు. మరొకరేమో చిన్నప్పుడే తండ్రిని కోల్పోతారు. ఈ ఇద్దరి జీవితాలు, వాళ్ళ థాట్స్, వాళ్ళ భావోద్వేగాలు ఈ కథకు ప్రాణం. ప్రేమ గురించి చాలా పుస్తకాలే చదువుంటాము. కానీ ప్రేమలోని మౌనం గురించి ఇంత అందంగా రాసిన పుస్తకాలు మాత్రం చాలా అరుదు. రచయిత్రి యశస్విని గారి రైటింగ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా అనిపించింది. ప్రతి పేజీలోనూ గుర్తుపెట్టుకోవాలి అనిపించే ఒక భావం తప్పకుండా ఉంటుంది. ఈ పుస్తకంలో ప్రేమ గురించి ఎంత అందంగా వర్ణించారో, స్నేహం గురించి, స్నేహితుల గురించి కూడా అంతే అందంగా రాశారు. పుస్తకం మొదట్లో యశస్విని గారు ట్రావెల్ విత్ చక్రి గురించి ప్రస్తావించిన విధానం చాలా బాగుంది. కొన్ని మాటలు, కొన్ని పరిచయాలు ఒక మంచి కథకి ఇన్స్పిరేషన్ అవుతాయని నాకు ఇది చదివాక అర్థమైంది. ఈ బుక్ చదివిన తర్వాత నాకేమనిపించింది అంటే, ప్రతి దూరానికి అర్థం ప్రేమ తగ్గిపోయిందని కాదు. మనం ప్రేమించిన వాళ్ళు మన జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు. కానీ మన హృదయంలో నుంచి మాత్రం అస్సలు వెళ్ళిపోరు. 'కృష్ణునికై రాధ' ఈ టైటిల్ కథకి కాదు, కథలోని భావానికి పెట్టిన పేరులా అనిపించింది. మాటల్లో దాగున్న ప్రేమ కాకుండా, మౌనంలో దాగున్న ప్రేమ గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ బుక్ చదవాల్సిందే. బుక్ లింక్ కోసం కామెంట్ చేయండి. అండ్ తెలిసిందే కదా, ఫాలో అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ సండే మరొక కొత్త పుస్తకంతో కలుద్దాం. అంతవరకు టాటా, టేక్ కేర్.